రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ఇటీవల భారత ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ని మనమంతా చూసాము. మనందరము ఆ పిచ్ మీద దృష్టి పెట్టాము, బంతి మీద దృష్టి పెట్టాము, బ్యాట్స్మెన్ కొడుతున్నటువంటి విధానం మీద దృష్టి పెట్టాము, స్కోర్ మీద దృష్టి పెట్టాము, స్కోర్ బోర్డు మీద దృష్టి పెట్టాము, కమెంటరీ మీద దృష్టి పెట్టాము, ఆటగాడి ఆట మీద దృష్టి పెట్టాము. కానీ అక్కడెక్కడో ఉత్తర భారతదేశంలో ఒక వ్యక్తి మాత్రం వేటి మీద దృష్టి పెట్టలేదు. ఆయనకు ఒక క్రీడాకారుడు ఆట మధ్యలో బౌండరీ దగ్గర నిలబడి తన యొక్క ఎనర్జీని పెంచుకోవడం కోసం కాస్త ఎనర్జీ డ్రింక్ తాగడం, అది కనిపించింది. ఈ ఎనర్జీ డ్రింక్ తాగుతున్నటువంటి ప్లేయర్ని చూడగానే ఆయన భగ్గుమన్నాడు, ఆవేశంతో అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. ఏకంగా ఇమీడియట్లీ వచ్చి ఒక ప్రకటనను జారీ చేసి ఆ వ్యక్తిని నానా శాపనార్థాలు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఆ రోజు భారతదేశపు విజయానికి ప్రధాన కారకుల్లో ఒకడై 3 కీలకమైన వికెట్లు తీసినటువంటి మన ఆటగాడైనటువంటి మహమ్మద్ షమీ. మహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్నాడు. ఎందుకంటే ఆట మధ్యలో ఉన్నటువంటి ప్లేయర్లు మధ్యలో ఎనర్జీ డ్రింక్ తాగడం అనేది సహజము. ఎందుకంటే ఆట మొత్తము ముఖ్యంగా 10 ఓవర్లు అలా వేయాల్సి ఉంటుంది, 50 ఓవర్ మ్యాచ్ కాబట్టి ఎనర్జీని కన్జర్వ్ చేసుకోవడం కోసం ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగడం జరుగుతూ ఉంటుంది. ఈ మహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగడము ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి షాబుద్దీన్ రిజ్వీ బరేల్వి అనే ఆయనకి నచ్చలేదు. రోజా సమయంలో, పవిత్ర రంజాన్ మాసంలో నువ్వు ఈ రకంగా ఎనర్జీ డ్రింక్ని తాగటం వల్ల నువ్వు రోజాని భంగం చేశావు. రోజాని భంగం చేయటం ద్వారా నువ్వు నరకానికి వెళ్తావు, ఫలానా ఇదవుతుంది అని చెప్పేసి నువ్వు ఈ రకంగా జవాబులు చెప్పుకోవలసి ఉంటుంది. అంత్య దినాన రకరకాల విమర్శలు ఆయనకు ఒప్పించాడు. దీంతో దేశమంతా కూడాను ఒక వర్గం మీడియా ఇటువంటి వార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మహమ్మద్ షమీ మీద అటాక్ ప్రారంభించింది. లక్ష్యం చాలా స్పష్టము, మహమ్మద్ షమీ యొక్క సైకాలజీని దెబ్బతీసే ప్రయత్నం ఇది. అయితే వాస్తవం ఏంటి? ఈ షాబుద్దీన్ రిజ్వీ బరేల్వి అనేటటువంటి వ్యక్తి ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అనేటటువంటి సంస్థ యొక్క అధినేత. ఈ సంస్థ అధినేత ఏకంగా మహమ్మద్ షమీని అటాక్ చేశాడు. నువ్వు రంజాన్ మాసంలో నువ్వు ఎనర్జీ డ్రింక్ తాగడం ద్వారా నువ్వు రోజాని భంగం చేశావు కాబట్టి నువ్వు పాపివి, నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు అల్లా యొక్క కోపదృష్టికి నువ్వు పడాల్సి ఉంటుంది, కోపదృష్టిలో పడాల్సి ఉంటుంది, నీకు శిక్ష ఉంటుంది. ఈ రకమైనటువంటి భాష ఆయన ఉపయోగించారు. తమాషా ఏంటంటే ఈ సమయంలో ఇదే ఇష్యూ కనిపించిందా? అద్భుతమైనటువంటి ఆట ప్రదర్శించాడు షమీ. ఆ తర్వాత ఫైనల్ జరగబోతోంది. ఫైనల్లో మనము న్యూజిలాండ్తో తలబడబోతున్నాం. మనం గనక విజయం సాధించినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీ మనదవుతుంది, దేశానికి గౌరవం. షమీ అక్కడ ఆడుతున్నది భారతదేశ ప్రతిష్ట కోసము. షమీ హిందువు కాదు, ముస్లిం కాదు, క్రీడా రంగంలో ఆడుతున్నటువంటి వ్యక్తికి కులం, మతం, వర్గం వేరే ఏది ఉండదు. వాడు భారతదేశానికి ప్రతీకగా, ప్రతినిధిగా ఆట ఆడతాడు. కానీ ఈ రిజ్వీ బరేల్వి గారికి మాత్రం అవేవి కనిపించలేదు. ఆయనలో ఉన్నటువంటి మతోన్మాదము ఆయనకు చెట్టు కనిపించనివ్వలేదు, చెట్టులో ఉన్నటువంటి కొమ్మని కనిపించలేదు, అందులోని ఆకును కనిపించలేదు, చిలకని కనిపించలేదు, చిలక ముక్కుని కనిపించలేదు. కేవలము దాని కనుగుడ్డులో ఉన్నటువంటి నలుపు మాత్రమే ఆయనకు కనిపించింది. అదృష్టవశాత్తు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ముస్లిం మత పెద్దలు ఈ రిజ్వీ బరేల్వి గారిని విమర్శించారు. నిజానికి దేశం కోసం ఆడుతున్నటువంటి క్రీడాకారుడి విషయంలో ఈ రకంగా అనడానికి వీల్లేదని అన్నారు. షమీ యొక్క కోచ్ అయినటువంటి మహమ్మద్ బద్రుద్దీన్ స్వయంగా ముస్లిం. ఆయన దేశం మించి మరొకటి లేదు, దేశం కోసం ఆడుతున్నప్పుడు మిగతావేవి పట్టించుకోని అవసరం లేదు అని చెప్పన్నారు. తమాషా ఏంటంటే నిజానికి రోజా ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు పాటించడం జరుగుతుంది. వివిధ కారణాల వల్ల రోజాను పాటించలేని వారికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి డయాబెటీస్ ఉంది,
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, ఎక్కడన్నా ప్రయాణానికి వెళ్ళాలి, లేకపోతే చాలా శారీరక కష్టంతో కూడినటువంటి పనులు చేయాల్సి ఉన్నటువంటి వాళ్లకు రోజా నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. కొందరు నెల రోజులు పాటిస్తారు, కానీ మధ్యలో 1-2 రోజులు మిస్ అవుతారు. అలాంటి వాళ్ళు రంజాన్ మాసం పూర్తయిన తర్వాత 1-2 రోజుల పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో వాళ్ళు ఉపవాసం ఉంటారు. దాన్ని కజా అంటారు, KAZAA. ఈ కజా అనేటటువంటి పీరియడ్లో అదనపు ఉపవాసం ఉండడం వల్ల ఈ లోటును వాళ్ళు పూరించవచ్చు. లేదా కొందరు వ్యాలిడ్ రీజన్స్ తోటి, అంటే హేతుబద్ధమైనటువంటి కారణాలతోటి ఎవరైనా గనక రోజా పాటించలేకపోతే వాళ్ళు ఆర్థిక రూపంలో కొంత పరిహారం చెల్లించుకోవచ్చు. దీనిని ఫిద్యా అంటారు, FIDYAA. ఈ రకంగా చెల్లించడం ద్వారా మతపరమైనటువంటి కార్యకలాపాలకు చెల్లించడం ద్వారా కూడా పరిహారం చేయవచ్చు. మరికొందరు కఫారా అనేటటువంటి KAFFARA కఫారా పద్ధతి ద్వారా కూడా రుసుము చెల్లించడం ద్వారా, జరిమానా చెల్లించడం ద్వారా ఉపవాసం ఉండలేని కారణంగా వాళ్ళు పరిహారం చెల్లించుకోవచ్చును. కొందరు ఉపవాస పీరియడ్లో కూడాను తెలియక ఏదైనా తినేటటువంటి పరిస్థితి వస్తే కూడాను ఈ కజా పీరియడ్లో వాళ్ళు అదనంగా చేయటానికి, అంటే మతమే ఇన్ని మినహాయింపులను ఇస్తున్నప్పుడు, రోగులకు వృద్ధులకు ఇది వర్తించదని చెబుతున్నప్పుడు, ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్న వాళ్ళకి వర్తించదు. నిజానికి దుబాయ్లో వెళ్ళి అక్కడ ఆడుతున్నాడంటే ఇది ప్రయాణం కిందకు వస్తుంది, శారీరక పరిశ్రమ కిందకు వస్తుంది. కాబట్టి అలాంటి వ్యక్తులకు మతంలోనే మినహాయింపు ఉంది. కానీ దీనిని ఒక మతపరమైన ఇష్యూగా చేసేటటువంటి ప్రయత్నం వెనుక కేవలము మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఉంది. సర్వసాధారణ ప్రజానీకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నటువంటి దురుద్దేశం ఉంది. మహమ్మద్ షమీకి ఇంతకు ముందు కూడాను ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఆయన చిన్న కుమార్తె అయినటువంటి ఐరా కొద్ది సంవత్సరాల క్రితము హిందూ దేవీ దేవతల పక్కన నిలబడి ఫోటో దిగింది. అప్పుడు కూడాను ఇవే శాపనార్థాలు వచ్చాయి. అతని భార్య ఇప్పుడు ఆమె విడాకులు తీసుకుంది. ఆమె పేరు హసీన్ జహాన్. ఆమె హసీన్ జహాన్ కూడాను అయోధ్యలో బాలరాముని మందిర నిర్మాణం సమయంలో ఆమె శుభాకాంక్షలు తెలిపింది. అందుకని ఆమెను కూడాను రకరకాల తిట్లు తిట్టి, నువ్వు దోజఖ్లోకి వెళ్ళిపోతావు, అంటే నరకంలోకి వెళ్ళిపోతావు, నీకు జహన్నుమే గతి, అది ఇది అని చెప్పి రకరకాలుగా విమర్శించారు. తోటి హిందువులను అభినందించినంత మాత్రాన నరకంలోకి వెళ్ళేటట్లయితే అది ఎలాగ సాధ్యమవుతుందన్నది అర్థం కానటువంటి విషయము. మహమ్మద్ కైఫ్కి కూడాను ఈ సమస్య వచ్చింది. మాజీ క్రికెటర్, అతను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. మహమ్మద్ కైఫ్ కుంభమేళాకి ముందు, కుంభమేళా ప్రారంభానికి ముందు కుంభస్నానం చేశాడు. అంటే ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేశారు. అది నిజానికి కుంభ స్నానం కిందకి కూడా రాదు. కానీ ఆయన మీద ఈ ముల్లా మౌలవీల దండు ఏదైతే ఉందో ఆయన మీద ఆక్రమణ చేసింది. జహీర్ ఖాన్ గొప్ప క్రికెటర్, భారతదేశానికి అనేక విజయాల్ని తీసుకొచ్చినటువంటి క్రికెటర్. ఆయన భార్య హిందువు సాగరికా ఘాట్గే, చక్ దే ఇండియా సినిమాలో నటించినటువంటి నటి. ఆమె రాజకుటుంబానికి చెందినది, మరాఠీ రాజకుటుంబానికి చెందినటువంటిది. ఆమె ఇంట్లో హిందూ మతాన్ని పాటిస్తుంది, జహీర్ ఖాన్ ముస్లిం మతాన్ని పాటిస్తారు. మతం వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడ కాలేదు. కాబట్టి ఆమె వినాయకుడిని పూజించినప్పుడు జహీర్ ఖాన్ సహకరిస్తాడు, ఈయన రంజాన్ చేసినప్పుడు సాగరికా ఘాట్గే సహకరిస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసినప్పుడు కూడాను ఇలాంటి దుమారమే చెలరేగింది. నిజానికి మహమ్మద్ షమీని ఫైనల్ ముందు బోనెక్కించి అతనిని సైకలాజికల్గా దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మహమ్మద్ షమీ కాంట్రవర్సీలు కానీ, సమస్యలు కానీ, ఛాలెంజెస్ కానీ ఆయనకి కొత్త కావు. వ్యక్తిగత జీవితంలోనూ ప్రొఫెషనల్గా కూడాను అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి క్రీడాకారుడు. దేశం కోసం అత్యద్భుతమైనటువంటి క్రీడా పాటవాన్ని ప్రదర్శించి మన దేశాన్ని విజయ తీరాలకు చేరుస్తాడని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.